we'll give another 1 minute for people are joining back. Very good, very good. I think most of you are joined back. I'm just admitting. So sorry for the inconvenience. As I said, it is a free Zoom session, right? So we have maximum 40 minutes. So likewise, every week we may have twice to join back the sessions, once in 40 minutes, once in 40 minutes. So sorry for this inconvenience. We'll continue our discussions. So we have another 40 minutes to discuss whatever challenges that we have. Maybe we'll go ahead. Uncle, మీరు చెప్తున్నారు, just you can continue, Uncle. So you can unmute and you can continue. అంకుల్ అన్మ్యూట్ చేసుకోండి, మీరు మీట్ లో ఉన్నారు అంకుల్. సారీ, మీరు అన్మ్యూట్ చేయాలి. I'm sorry. Right. ఇప్పుడు వింటున్నారా? Can you hear me? We can able to hear you, uncle. Please continue. As far as possible, let us close it by 7 o'clock. 7, 7, 5, 7, 10. Not more than that. So let us not go beyond that, so that people may join. And if you want to talk, no problem, as long as that allows us. So let us use the time carefully, whatever is there, and let's start the program. Thank you. Right, uncle. So, uncle, you were giving update on the registration also. So, just repeat the statement, uncle. Something you importantly said about the people. 100 rupees. ఏమంటే రిజిస్ట్రేషను అందరూ చేసుకోండి. 100 రూపాయలు కట్టలేకపోతే, ఎవరికైనా కష్టమైతే చర్చి దాన్ని పే చేస్తే మంచిది. చర్చి లేకపోతే ఎవరైనా చర్చి మెంబర్స్. ఎందుకంటే when you can't come, you can encourage others. When you can come also, you can bring one more person with you, so that వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, వాళ్ళకి డబ్బులు లేదంటే మనం ఇవ్వచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, ఈ హై స్కూల్, కాలేజ్ చిల్డ్రన్, వారికి ఏదైనా కష్టం ఉంటే. ఈ రోజుల్లో 100 రూపాయలు ఇస్ నథింగ్. అయితే టీ కూడా ఖచ్చితంగా ప్రతి చర్చిలో రావడం ఒక కప్ టీ అన్న మినిమం మీ చర్చి వాళ్ళు ఇస్తే, అది కొంచెం టైం ఫెలోషిప్, టీ అండ్ టైం, అప్పుడు అందరూ వచ్చి సెటిల్ అవుతారు. ఒక్కొక్క స్థలము 10 మంది 20 మంది వాళ్ళ స్థలాల్లో వాళ్ళు కూర్చుంటే, ప్రతి వారం అక్కడే కూర్చుంటారు. వాళ్ళు నోట్బుక్, పెన్ను అని పెట్టుకుంటారు. ఒక సిస్టమేటిక్ గా క్లాసు జరుగుతాయి. అది బాగుంటది. ఎవరు రాలేదని మనకు వెంటనే తెలుస్తుంది. ఏ స్థలంలో కూర్చొని ఉంటే ఆ స్థలంలో వాళ్ళు లేరు. ఎట్టంటే అట్లా కూర్చుంటే, ఎట్టంటే అట్లా చేసుకోండి. ఇదే డిసబుల్షిప్ కి ఆర్డర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం చాలా నేర్చుకుంటే మనకు మంచిది. వీటితోనే స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ. Great. Okay, thank you, uncle. Thank you so much for your encouraging word. A few more updates. ఎవరైతే పార్టిసిపెంట్ గా ఉండాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మేము ఈ చర్చెస్ లో, ద పర్సన్ ఏజ్ షుడ్ బి 18. సో 18 years ఉంటే కొద్దిగా అనుభవంగా ఉంటుంది, వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది ఒక ఆశ. సో ప్రాబబ్లీ వీఆర్ గివింగ్ దిస్ ఏజ్, స్టార్టింగ్ ఏజ్, ద పర్సన్ షుడ్ బి కంప్లీటెడ్ 18 years. సో దెన్ హీ ఈస్ ఎలిజిబుల్ టు బి యాజ్ ఎ డిసైపుల్. సో ఊలో 16 సంవత్సరాల నుంచి ఉండాలి. Okay, fine, uncle. As an exception, we can continue, uncle. I'm just. What I would say is, 10th standard అయిపోతే, 10th standard లో ఫైనల్ గా ఉంటే వాళ్ళు చేరొచ్చులే. ఎందుకంటే ఈ సంవత్సరం అయిపోతుంది కదా. రైట్. ఎందుకంటే వాళ్ళందరూ వస్తున్నారు ఈ బైబిల్ స్టడీస్ కి. చిన్న పిల్లలు వద్దులే, నాట్ ద స్మాల్ చిల్డ్రన్. Thank you, uncle. 10th standard and above. 10th standard and above. ఏమంటారు? 10th స్టాండర్డ్ బిలో ఒకవేళ కూర్చోవచ్చు అంకుల్? కూర్చోవచ్చు, ఊరికే వెనకాల కూర్చోవచ్చు, రాసుకోవచ్చు. అయితే వాళ్ళని కౌంట్ చేయలేము, వాళ్ళని ఒక పార్టిసిపెంట్ గా కౌంట్ చేయలేము. అర్థమైందా? వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి విని రాసుకొని చూసుకోవచ్చు. రాసుకోవచ్చు, వాళ్ళు కూర్చొని రాసుకోవచ్చు. కానీ యూ డోంట్ కౌంట్ దెమ్. మాకు 20 మందిలో వాళ్ళు ఒకరు అని పెట్టకూడదు. వాళ్ళు అడిషనల్ పీపుల్. ఓకే. ఐ వుడ్ సే 16 years and above. ఎందుకంటే 10th standard అయిపోతే 16 years
ఉంటుంది. అందువల్ల అది వేసుకుంటే మంచిదేమో. ఎందుకంటే యంగ్ పీపుల్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్. ఈ వయసులోనే వారికి నేర్పిస్తే మనకు మంచిది. మిగతా పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చే వాళ్ళని రావద్దంటే బాగుండదు. Is it okay, Brother Rajesh? Absolutely fine, uncle. No issues. Thank you so much for the clarity. సో ఏజ్ లిమిట్ క్లారిటీ ఇచ్చారు అంకుల్. సో ఎవరైతే 10 సంవత్సరాల పైన ఉన్నారో వాళ్ళందరూ కూడా 10th స్టాండర్డ్, ఓకే, 10th స్టాండర్డ్ చదివినటువంటి వాళ్ళు పైన వాళ్ళు అర్హులు. సో ఎవరైనా ఎక్స్ట్రా పార్టిసిపెంట్ వస్తే వాళ్ళు కూడా అలో చేస్తాం యాజ్ ఏ విజిటర్, నాట్ యాజ్ ఏ పార్టిసిపెంట్. సో అంకుల్ అదే క్లారిటీ ఇచ్చారు. డోంట్ కన్సిడర్ the person as a participant. He is a visitor for the program. He can come and he can sit and he can take the notes. But so very importantly, so please ensure that you know the numbers what you are committed as per the program. మీరు ఇచ్చిన number, respective number. So again I'm repeating, according to our మీరు ఇచ్చినటువంటి numbers ను చూస్తే quickly give me, because people join late, some of you. So these are the numbers. So I'm repeating again. So వరమావ చర్చి నుంచి 26 మంది, బానస్వాడి నుంచి 13 మంది, 13 people, ఫ్రమ్ వీరనాలి చర్చి నుంచి 10 members, అండ్ సిద్ధార్థ నగర్ నుంచి 2 people. సో టోటల్ 51 మీకు మెటీరియల్స్ ఇచ్చారు, అప్లికేషన్ ఫామ్స్ ఇచ్చారు. సో టుడే ఈవినింగ్ ఆల్ పార్టిసిపెంట్స్ వాళ్ళకు ఒక మెటీరియల్, నోట్బుక్, పెన్ను సో దయచేసి సో వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయండి. సో అంకుల్ సజెషన్ చేసిన ప్రకారము మీరు ఒక కాఫీ లేదా టీ, సో చర్చ్ ఈజ్ ద రెస్పాన్సిబుల్. వచ్చిన పార్టిసిపెంట్స్కు చర్చి, లోకల్ చర్చి మీరు అరేంజ్ చేయాలా. సో దట్ విల్ బి డన్ ఫ్రమ్ 5:30 to 5:45 maximum. సో బై షార్ప్ 6 ద ప్రోగ్రామ్ షుడ్ స్టార్ట్. సాయంకాలం 6 గంటలకు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, 7 గంటలకు క్లోజ్ అవుతుంది. సో లైక్ వైజ్ ఖచ్చితంగా 7 గంటలకు ముగించేయాలా, దానిపైన ఉండకూడదు. ఒక 5-10 నిమిషాలు ముందైనా పర్వాలేదు. రైట్ అంకుల్. సో యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ పాస్టర్, సో యూ విల్ బి part of this training sessions continuously effective from today. So ప్రతి శనివారం కూడా you can use the same Zoom link. So for the next I have scheduled it. I forgot to mention something else also. మీ ఫోన్లో ఐ క్యాలెండర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే it will give a reminder. So no need to worry like ఎక్కడ వెళ్ళాలా, ఎక్కడ క్లిక్ చేయాలనేది. సో మీ క్యాలెండర్ కూడా పంపించాను. సో ఫర్ ది నెక్స్ట్ 33 weeks, సో జస్ట్ ఆ క్యాలెండర్ పెట్టుకుంటే మీకు రిమైండర్ కూడా పంపిస్తాను. సో మీరు దయచేసి ప్రతి శనివారం కూడా మనం ఈ విధంగానే కనెక్ట్ అవుతాం. సో ప్లీజ్ బీ ఆన్ టైం. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్, సజెషన్స్, సలహాలు కావాలంటే మేబీ యూ కెన్ క్లారిఫై నౌ ఇట్ సెల్ఫ్, సో దట్ వీ విల్ మేక్ షూర్ దిస్ ప్రోగ్రామ్ విల్ గో సక్సెస్ఫుల్లీ యాజ్ అన్నా encouraged, uncle is encouraged with their word and passion and vision for this program. So maybe try to clarify your doubts, whatever you have currently. మీకు ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సజెషన్స్ కావాలంటే దయచేసి ప్రోగ్రామ్ గురించి ఇప్పుడు అడగండి. సో అన్ని విషయాలు ఇప్పుడు దాకా మనం డిస్కషన్ చేసాం, చర్చించాం. ఇంకా క్లారిటీ రాలేదు అన్నప్పుడు దయచేసి మీరు ఈ టైంలో మీ ప్రశ్నలు వేయచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫీజు గురించి అంకుల్ చాలా క్లారిటీగా చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా 100 rupees ఇచ్చి ఎన్రోల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ వే నో వన్ షుడ్ గో బ్యాక్ ఆర్ సే దట్ నో ఐ కాంట్ డూ బికాస్ ఐ కాంట్ పే, నా దగ్గర 100 rupees లేదు, నేను రాని ప్రోగ్రామ్కు అన్న వాళ్ళు. సో ద లోకల్ చర్చ్ ఇస్ ద రెస్పాన్సిబుల్ టు బేర్ ది కాస్ట్ ఆన్ బిహాఫ్. సో వాళ్ళ చర్చికి సపోర్ట్ చేస్తూ స్పాన్సర్ చేస్తారు. ఓకే, బ్రదర్ రామచంద్ర హ్యాస్ one question. Let us hear what is the question. He raised his hand. Praise the Lord all. Praise the Lord, Brother Rajesh. Brother Dorayanna is with me. He is unable to join in his phone. Okay. No issues. Praise the Lord, Dorayanna. Thank you for joining. Praise Lord. No issues, no issues. You can be like this. If you have any technical issues, maybe we can continue this program.
The second thing is every week the Zoom session in between, if it is disconnecting, it is inconvenient for everyone to rejoin. Why don't we join in Google Meet so that there is no any interruption? Okay. So answer to your question is Zoom is very convenient for us because we used Zoom during COVID. So I think all the pastors, they have installed app and it is easy for them. So maybe we will try. If possible, if everybody is fine, then whichever platform, so convey, we will go ahead. That's So good. If there is no interruption, it will be very good. very good. If there very is one more platform, if everybody can join without any problem. Okay. I can see there is another hand raised, Sister Vimala Raj, Joel Vimala Raj. ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి అక్క. So I think I see your hand is raised. Any clarity, any suggestions? Mute. Okay. So Mute. Sister Kasturi Mute చేయమనండి. చేస్తారు అంకుల్. Unmute. Unmute చేసి మాట్లాడండి. So I can have, okay. Meanwhile, I have one question from Sister Kasturi uncle. Let me clarify. మాట్లాడమనండి. Sister, you can speak out, sister. త్వరగా మాట్లాడాలి. So we have by sharp 7 this program will get over. So maybe we have another 13 more minutes. We will make use of this session. స్టార్ట్ చేయలేదు ఈ రోజు. This is today introduction, uncle. So whatever we discussed for the last 1 hour, probably the same thing will be cascade in all the respective churches, so that the participants will be clear and understanding what exactly it is going to happen. అప్లికేషన్ ఫార్మ్స్, టెస్టిమనీ అన్ని ఈ రోజు రాయాలా వాళ్ళు? Yes, uncle. అవన్నీ కలెక్ట్ చేయాలా? ప్రతి ఒక్కరూ రాయాలా, ఇంక్లూడింగ్ ది టీచర్స్. Right. It's very important that everybody must write their testimony. Testimony is very important. Testimony and then their desire for the this discipleship program. Okay, చెప్పండి. Now, Andar, I like to everyone to talk, whoever is there. చెప్పండి. Who is there? Sister, I think you have to unmute, sister. I have your question. Better you can speak out and you can get it clarified. అక్కడ unmute చేయండి. So I'll. Okay. Vimala sister, do you have any questions? I can see your hand is raised. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? You can speak out. చెప్పాలా, ప్రతి ఒక్కరు మాట్లాడమనండి. Yes, uncle. Yes, uncle. I'm just. So what I will talk on behalf of Kasturi sister. So she mentioned, uncle, brother, please clarify if evening meetings can be scheduled online. So మనము ఆఫ్లైన్ అంటే ఫిజికల్ గా ప్రెజెంట్ అవ్వాలని మ్యాండేట్ చేసాం అంకుల్. సో షీ ఈస్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, కెన్ యూ క్లారిఫై? Yeah, the local church will be responsible for that. Okay. ఎందుకంటే వాళ్ళే చేయాలి కదా. Right, uncle. So wherever they are going, if they can request them and let them have the online classes, the one who is teaching will be seen by them. That will be a good idea too, because some people are working and they still want to be a part of it. Okay, no problem. But they should fulfill all the requirements, all the assignments, all the requirements. Right, uncle. Thank you, uncle. Sister, I think you got the answer for your question. So it is local church decision. If your teacher and participants are fine to have these sessions on Zoom or other platforms, it is up to them to continue these sessions. So we'll discuss chesi. So probably you can have internal discussion with your leadership team and you can make the decisions. It's only one person. They can have even WhatsApp video. Somebody can be showing that to them. Right. One more thing is mornings are
online evenings or offline, no? So those who can't attend offline, they can join the online morning session, no? Because the same class. Uh, same class, but specifically we are inviting teachers, Raja. So Correct, na? okay. But No, if there is now, an exception, Uncle is answering. yes, Wait. uncle. Yes, uncle. now Yes. I know Sister Kasturi wants to see that Pratu joins this. Pratu is in Delhi, no? So if she can join at 6 to 7, that's fine. That may be an easy way, and she can also be a part of it. There's no problem. She also is qualified as a teacher. If she is here, I would recommend her to be a teacher. Okay? Right, Uncle. Thank you for the clarity, Uncle. If anybody else, Sister Kasturi is trying to talk, but I think she's unable to unmute herself. So, what is happening? Why she cannot unmute? Yeah, so could be a problem. It's okay, Yeah, sister. so we- It's okay, sister. Yeah. As long as On the phone. చెప్పండి అంకుల్ go ahead ఫోన్ లో మాట్లాడితే బాగుంటుంది. Okay, that's fine. Sister Kasturi wants she can. She's already there in 6 to 7 in the morning. Right, uncle. Okay. Any other questions? Raja, one more thing. Ramachandra brother asked, gave a good suggestion about Google Meet, no? Because this gets interrupted. But one more thing is, Zoom features, people use Zoom because of the features Zoom and it's user friendly. Okay, but Ramachandra brother's suggestion is very good. But the workaround is that we take a membership in Zoom. That is, now we are using free service, no? So if you take that yearly subscription, that's 1,600 or 1,500, I don't know. We are taking it earlier. Then you will have uninterrupted service as long as you want. So that also can be considered. That's a good idea. Yeah. You spend 1,500 rupees. We can always use it anytime, not only this particular time. Yeah. Anytime we can use it for our leaders' meetings, for everything we can use that. Right, uncle. We'll explore all the possible options. Yes. We'll come back. We'll see. That's what we did during COVID time. Right, uncle. Yeah. ఇంకా ఏమైనా అదర్ క్వశ్చన్స్ ఉంటే దయచేసి we have 7 minutes. మాట్లాడమనండి. ఎవరు మాట్లాడలేదు వాళ్ళు if they are going to be teachers, they have to speak out. Right. Let them all speak. Okay. Sapna sister. హొరమావు చర్చ్ నుంచి ఇంకెవరు ఉన్నారు? హొరమావు చర్చ్ నుంచి కస్తూరి సిస్టర్, సార్ స్వప్న సిస్టర్ ఉన్నారు అంకుల్. తమిళ్లో పేసలామా? Or you can speak in English. Are you able to understand? Unmute. Yes. Unmute and speak out. Praise Lord. Praise Lord, Anna. Praise Lord, Akka. Tell me. Go ahead. I'm so happy to take part in this disabled program. I'm eagerly looking forward to learn something new, which will be helpful for me personally, and it will be helpful for me to, build the church. So I'm looking forward to see the class from today. Yes, Anna. Thank you. Great. Who else is there? As of now, Sureshana, Sapnaka from Horamavu uncle, Sister Kasturi, these 3 people joined. Okay. Now come to Banaswadi Church. We have Sundaranna. Vimla sister joined and she left uncle. Some reason I don't know. I think we covered. Raja, Sundaranna, Vimla, they joined. From Veeranalli, we have Nagarajana and Ramchandra brother, and Siddhartha Nagar, we have Doraina. Kumar Uma కూడా ఉంది. The Uma sister joined. Then what happened is in the meeting she realized when you said it's for the teachers, no, she dropped out and she called me. So she said she had called me this morning for the link I gave her. Then she said, I realized this is a teachers meeting. I'll join in the evening. She dropped out. Right. No issues, Raja. Thank you for the clarity.
Okay, so we have 5 minutes left. మీకేమైనా ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే probably you can raise your question or suggestions or feedback. If not, we will close with a word of prayer. So ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? లాస్ట్ అడుగుతున్నా. మధ్యలో వదిలిపెట్టి పోకూడదు. Now, సుందర్రావు ఫోన్ చేసి జాయిన్ చేయమని చెప్పాలా. మధ్యలో వదిలిపెట్టి పోయేటట్టుంటే వాళ్ళు అవసరం లేదు. దే డోంట్ నీడ్ టు జాయిన్ దిస్ క్లాస్. సరే 6 to 7 సరే if teachers are not disciplined, the whole class will be spoiled. ఓకే ఓకే, నువ్వు ఫోన్ చేసి చెప్పు ఇప్పుడు వెంటనే. షీ మస్ట్ జాయిన్. చేసినావా? చేస్తున్నాను. అవునైనా. Okay, so any other questions while sister is joining? So maybe మీకు ఏమైనా ఇంకా క్లారిటీ కావాలంటే అడగండి. So hopefully you have cleared all the doubts about the program, about the vision, mission for our uncles. So maybe we need your support, prayers. So please continue to pray for this discipleship program from individual churches. And మీరు ఈరోజు ఈవినింగ్, so we will be officially starting with all the participants. Sharp 5:30 the program will start. 7 sharp the program should end. So with a small Brother? welcome. Na చెప్పండి. Brother, attendance register must be maintained by each Good church. suggestion. Very important. Is it responsible by the local church or it should be maintained by Anna? Yes, local church is responsible. Local church can maintain. The the responsible teacher or pastor is responsible to maintain the attendance. Okay, clarity. Yes. Yeah, the pastor is responsible. Fine, uncle. Thank you, uncle. Pastor is responsible. Sure. All the 3 pastors, Suresh, Sundarrao, and Nagaraju, are responsible. With the help of other teachers, they can do it. Right. Thank you, uncle. So we are done for the today's session, uncle. Probably if someone can lead us with a prayer, probably we can close this session. If you don't have, unless if you don't have any questions. ఇంకా ఏమన్నా ఉంటే చెప్ప. సురేష్ అన్న చెప్పండి. ఇది రిజిస్టర్ అంటే హార్డ్ బుక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలా, లేదంటే కంప్యూటర్ లో టైప్ చేసుకొని దాన్ని A4 షీట్ లో మెయింటైన్ చేయాలా? జనరల్ గా రిజిస్టర్ దొరుకుతాయి కదా అవుట్ సైడ్, మేబీ దట్ విల్ హెల్ప్. బాగుంటుంది. రిజిస్టర్ దొరుకుతుంది, అది మెయింటైన్ చేసామా, లేకపోతే మామూలుగా A4 షీట్ లో మేము నేమ్స్ అన్ని చేసుకొని? A4 షీట్ లో మీరు చేసుకోవచ్చు, కానీ ఈ క్లాస్ కు మాత్రం రిజిస్టర్ ఉండాలి. క్లాస్ కు రిజిస్టర్ పెట్టుకోండి, క్లాస్ అటెండెన్స్ కి. ఓకే. A4 షీట్ లో మీ రిపోర్టింగ్ కి అది బాగుంటుంది. మీరు రిపోర్ట్స్ ఇస్తారు కదా, దానికి సరిపోతుంది అది. ఓకే, అది చేసుకోండి. అది అందరికీ చేసి ఇచ్చేయండి. మీరు ఆఫీసు అక్కడ అంకుల్ ఫ్రాన్సిస్ని అడిగి అన్ని 3 చర్చలుగా చేసి ఇవ్వచ్చు ఆ A4 షీట్. అది కాకుండా ప్రతి వారము ఈ షీట్ లోనే మనం ఈ నోట్బుక్ లో అయితే తెలుస్తుంది అటెండెన్స్ చేసినామా లేదా అని. అదైతే మార్చుకోవచ్చు. A4 షీట్ అది ఇది అయిపోయిన తర్వాత దాంట్లో ఎంటర్ చేయాలి. ఓకే, ఇంకా ఏమన్నా ఉందా? ఎగ్జామ్స్ ఏదైనా ఉంటుందా? Sorry sister, ఏమడుగుతున్నా? What is your question? Do we have exams, Anna? Exams, yeah. So you can expect like surprise testings in between, maybe without which you will not be certified as a successful participant, sister. Yes, we will be having exams and surprise testings, not planned ones. You may expect any time. Okay. Suresh, uncle. No.
నువ్వు ప్రార్థన చేసి ముగించు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అతి పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభువా. మరొకసారి తండ్రి డిసేబుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బట్టి తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యగారిని బట్టి తండ్రి మరి నాయన మీరు ఇచ్చినటువంటి మరి ప్రభువా పిలుపు దర్శనమును బట్టి నాయన నీకు వందనాలు. ఇండియా ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీ ఇగో తండ్రి నాయన ప్రభువా నాయన ఇన్నర్ ఫెయిత్ మినిస్ట్రీగా ఇగో తండ్రి నాయన మరి ప్రభువా మీరు తండ్రి ఈ యొక్క ఇండియా దేశంలో ప్రభువా తండ్రి నీ రాజ్యమును విస్తరింపచేయుటకు తండ్రి మీరు నాయన బిడ్డను అభిషేకం చేసి యొక్క పిలుపుతో నాయన ప్రభువా దర్శనముతో ప్రభువా నీ సంవత్సరములుగా తండ్రి మీరు జరిగించిన పరిచర్యను బట్టి నీకు వందనాలు. ఇదో తండ్రి ఈ నూతన సంవత్సరములో మరి ప్రభువా ఒక భారమైనటువంటి తండ్రి నాయన పిలుపుతో తండ్రి ప్రభువా నీకు శిష్యులుగా చేయుటకు తండ్రి ప్రభువా ఈ యొక్క ప్రోగ్రామ్ ను తండ్రి నీ దాసునికి నాయన ప్రభువా మీరు కల్పించి నాయన ఈ విధముగా తండ్రి ప్రభువా బ్రదర్ రాజేష్ ను తండ్రి ఫ్రాన్సిస్ అంకుల్ గారిని తండ్రి కరుణాకర్ గారిని మరి ప్రభువా మీరు తండ్రి ఆయన మరి ప్రభువా టీచ్ చేయుటకు తండ్రి మరి ప్రభువా వారిని సిద్ధపాటు చేస్తూ ఇగో తండ్రి వీటన్నిటిని కూడా తండ్రి నాయన సరిచూచుటకు మరి ప్రభువా డానన్న గారిని తండ్రి మరి ప్రభువా మీరు అన్ని విషయముల్లో తండ్రి విధముగా నాయన అంకుల్ ద్వారా సూచనలతో తండ్రి ఈ యొక్క ప్రోగ్రామ్ ను తండ్రి ఈ యొక్క స్టేజ్ కి మీరు తీసుకొని వచ్చారు. అందుని బట్టి నీకు వందనాలు. మొట్టమొదటిగా ఇగో తండ్రి నాయన పరిచారకులుగా మమ్మల్ని అందరినీ ప్రభువా జూమ్ ద్వారా ఈ విధముగా కలిపి ఇగో నాయన మరి ప్రభువా ప్రాథమికమైనటువంటి సూచనలతో ఇగో తండ్రి ఈ కోర్సు నాయన ప్రారంభం చేయించుండగా తండ్రి ప్రభువా మీ సహాయం కోరుతుంటున్నాం. మా శక్తి మా బలము జ్ఞానంతో కాదు నాయన ఇగో ప్రభువా మీ పాదములు పట్టుకుంటున్నాం. ఇది నాయన మరి ప్రభువా సీరియస్ గా ఇగో తండ్రి నిజముగా ప్రభువా ఈ యొక్క పరిస్థితుల్లో నీ కొరకు నాయన మరి త్యాగపూర్వకమైనటువంటి చరికము చేయుటకు తండ్రి సంఘములో నీ బిడ్డలను ప్రభువా మీరు ఆత్మతో మరి తండ్రి నాయన బిడ్డలను మీరు పురికొల్పి తండ్రి వారిని నాయన మీరు నిలబెట్టమని బ్రతిమలు ఆడుకుంటున్నాం. ఇగో తండ్రి నీ యొక్క పరిచారకులుగా మేము కూడా నాయన మరి ప్రభువా మీరు తండ్రి మరి నాయన మీ యొక్క ఆత్మను మరి తండ్రి మాకు దయచేసి ఇగో తండ్రి నాయన మేము ప్రభువా ఈ యొక్క పరిచర్యను సంఘములో విస్తరింపచేయుటకు తండ్రి మీరు మాకు సహాయం దయచేయండి. ఇగో తండ్రి నాయన బోధించుటకు నీ బిడ్డలను ప్రభువా మరి నాయన రాజేష్ బ్రదర్ ను నాయన గారిని మరి ప్రభువా ఫ్రాన్సికల్ గారు మరి ప్రభువా మరి తండ్రి నాయన మీరు బలపరుచుకోనండి. మర్మములు తండ్రి మీరు తెలియపరిచి మరి ప్రభువా సూక్ష్మముగా ఇగో తండ్రి బిడ్డలందరికీ నేర్పించి మరి ప్రభువా ఆ విధముగా తండ్రి నాయన మీ ఆత్మతో నింపబడి ఇగో తండ్రి సంఘమును ఉజ్జీవింప చేయుటలో నూతన ఆత్మలను తండ్రి దర్శించి ఇగో నీ సన్నిధికి నడిపించుటలో తండ్రి ప్రతి బిడ్డకు నాయన మీరు కృప అనుగ్రహించమని బ్రతిమలు ఆడుకుంటున్నాం. ఇగో తండ్రి ఈ యొక్క ట్రైనింగ్ కు తండ్రి జూమ్ కు నాయన మరి ప్రభువా అది టెక్నికల్ గా ఏదైతే ఉపయోగకరమో అది ఆన్లైన్ మరి తండ్రి నాయన ఏదో తండ్రి బిడ్డలకు మీరు జ్ఞానము దయచేయండి, దానికి మార్గములు సరళము చేయండి. ఇగో తండ్రి ఈ విధముగా ముందుకు నడిపించమని బ్రతిమలు ఆడుకుంటున్నాం. పార్టిసిపెంట్ గా మేమందరం కూడా నాయన ఎటువంటి మరి ప్రభువా మాకు డిస్ట్రాక్షన్ జరగకుండా నిమిత్తము నాయన మరి ప్రభువా మీరే తండ్రి మాకు మార్గములు సరళము చేయమని బ్రతిమలు ఆడుకుంటున్నాం. ఈ యొక్క ప్రత్యేకంగా సాటర్డే దినమున మార్నింగ్ కావచ్చు అది ఈవినింగ్ కావచ్చు ఏ సంఘములో కూడా ఎక్కడ కూడా తండ్రి ఏ విధమైనటువంటి ఆటంకములు జరగకుండా నిమిత్తము నాయన నీ పాదములు పట్టుకుంటున్నాం. సహాయము దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి దీన్ని ఇదిగో నాయన అయ్యగారు ప్రభువా అది సమయంలో కావచ్చు సహవాసంలో కావచ్చు ఇదిగో తండ్రి క్లాసు మరి ప్రభువా వినే విధానము ఇదిగో తండ్రి నాయన బోధించేది అన్నిటిల్లో కూడా తండ్రి క్రమమును కోరుకుంటున్నాను నాయన. ఆ క్రమము ప్రభువా ఇదిగో తండ్రి నాయన పైనుంచి కింద వారి వరకు ప్రతి ఒక్కరము నాయన పాటించి నీకు నాయన మరి ప్రభువా ఘనత మహిమ ప్రభావములు ఇదిగో తండ్రి నాయన వచ్చేలాగన మీరు కృప చూపించమని ఇదిగో తండ్రి ఇంతవరకు జరిగిన ప్రతి పరిస్థితి కార్యమును ప్రతి బిడ్డను మరి ప్రభువా మీరు తండ్రి నాయన ముట్టి మరి తండ్రి నాయన మీ సన్నిధి ఉంచమని ఇదిగో తండ్రి ఈ సాయంకాలం జరగబోవు మరి తండ్రి నాయన మొదటి ప్రారంభ ఫెలోషిప్ లో కూడా తండ్రి బిడ్డలందరితో మంచి మరి ప్రభువా సహవాసము దయచేసి
వీళ్ళందరూ చక్కగా ఫామ్స్ ను వారి యొక్క టెస్ట్ మనీని ఆత్మతో సత్యముతో నింపబడి మరి ప్రభువా హృదయపూర్వకముగా తండ్రి నాయన ఒక ఖచ్చితమైనటువంటి కమిట్మెంట్ నిర్ణయంతో తండ్రి మరి ప్రభువా దీనికి ఒప్పందము చేయుటకు తండ్రి మీరే ప్రభువా ప్రతి బిడ్డను సిద్ధపాటు చేసి నడిపించమని మరొకసారి ఇగో తండ్రి నాయన నీ దాసుని ఈ యొక్క పరిచర్యను మీరు ప్రభువా మీ శక్తి బలంతో నింపి తండ్రి నడిపింప చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమలో అడివేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. Amen. ఆమేన్. So thank you so much, Rakesh, Uncle. Thank you so much for all the participants. So we will connect back in the next week at the same time. So ఏమైనా comments ఉంటే, messages ఉంటే, information ఉంటే, so I will be keep sending as a reminder, as an update in our group. So please follow us and don't forget to pray and don't forget to be with us in every Saturday. Thank you so much. Have a good day ahead. థ్యాంక్ యూ Thank బ్రదర్. you. God bless you. Thank you, Uncle. Thank you, Anna. Bye. Thank Bye. you. Bye bye. Thank you. Bye.